మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. స్వచ్ఛమైన ప్రేమ ఎవరిని బాధ పెట్టదు, అలాగే ఎవరిని చంపదు. అదే గనక నిజమైతే అది స్వచ్ఛమైన ప్రేమే కాదు. ఒకప్పుడు అమ్మాయి రిజెక్ట్ చేస్తే అబ్బాయిలు దేవదాస్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు రివెంజ్ అనే పేరుతో అమ్మాయిలను టార్చర్ చేస్తున్నారు. అందులో ఒకటి యాసిడ్ అటాక్. అమ్మాయిల ముఖం మీద యాసిడ్ పోసి వాళ్ళ భవిష్యత్తునే నాశనం చేస్తున్నారు. గత 6 ఏళ్లుగా మన దేశంలో 1000కి పైగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కానీ ఇంకా కొన్ని కేసులు నమోదే కాలేదు. ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట అమ్మాయిల మీద యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఇది ఒక కథ. రే బావా, చెప్పురా. నాకు ఒక యాసిడ్ బాటిల్ కావాలి. ఎందుకురా బావా? ఎందుకు ఏంటి అని నన్ను అడక్కు. తెచ్చిస్తావా లేదా? సరేరా, తెచ్చిస్తాను. సరే, జల్దీ తెచ్చి. తెచ్చావా? తెచ్చానురా మచా. సరే, ఇప్పుడు దొబ్బే. మచా, యాసిడ్ బాటిల్ ఎందుకురా నీకు? ఇప్పుడు టైం లేదు, టైం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు దొబ్బే. సర్లే మచా, బాయ్. ఏమైందిరా? ఏం లేదురా, వాడిదే టెన్షన్. ఏమైందిరా? ఎవడిదిరా టెన్షన్? ఏమైందిరా? సూర్యది. ఇందాక ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ అడిగినాడు. యాసిడ్ బాటిలా? దేనికిరా? తెలిస్తే నీకెందుకురా అడుగుతాను. అయ్యో రామా, ఫోన్ చేసినప్పుడు అడిగితిని ఎందుకురా నీకు యాసిడ్ బాటిల్ అని. వాడు చెప్పినాడు తెచ్చిస్తావా తెచ్చివా అని. దానికి నువ్వేం చేస్తావురా? ఫ్రెండ్ రా మచ్చా మనకి వాడు, అందుకే ఒక బాటిల్ తెచ్చిస్తి. ఎందుకురా తెచ్చిస్తవి మచ్చా? దాని నుంచి ఏ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తాడో ఎవరికిరా తెలుసు. మచ్చా వాడు. దీన్ని ఎలాగైనా సరే ఆపాల్సిందేరా. వాడేం చేస్తున్నాడో కనుక్కోవాలి ఫస్ట్. ఆపేద్దాం రా. ముందు వాడింటికి పోయి ఏమన్నా క్లూ దొరుకుతుందేమో వెతుకుదాం. సరే పదరా మచ్చా. హలో, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వస్తావా లేదా? పర్వాలేదు, ఇంత లేట్ అయినా పర్వాలేదు. నువ్వు ఇప్పుడు రావాల్సిందే, లేకపోతే అంతే. హలో, ఎక్కడున్నావు? రాలేదనుకో అంతే. నా గురించి ఇంకా తెలీదు. ఆల్రెడీ 3 రిజెక్ట్ చేశారని ముఖం మీద యాసిడ్ పోసాను. తొందరగా రా అంటే రావాల్సిందే. రావే తొందరగా. హలో బాస్, లైటర్ ఉందా? లైటరా? లైటర్ లేదు బ్రో, మ్యాచ్ బాక్స్ ఉంది. థ్యాంక్ యూ. రావట్లేదా నువ్వు? ఇప్పుడు ఎవరిని నీకు చూపిస్తా.
ఎక్కడ్రా పోయినాడు? ఛా, మిస్ అయిపోయినాడు. ఏ సైడ్ వెళ్ళాడు రైడు? నాకంతూ ఫుల్ సుస్తు అయిపోయిందిరా, ఉడికి ఉడికి. పదా, అట్లీస్ట్ కొంచెం కూసుందాం. ఏం చిక్లేదు కదరా. తెలీదు. రే మచ్చా, నువ్వు వెళ్ళి అక్కడ పడుకోరా, నేను కాసేపు ఇక్కడ పడుకుంటా. ఇక్కడ కూడా నిద్రగోలేంట్రా నీకు? వెళ్ళరా మచ్చా. ఏంట్రా ఇక్కడ గుచ్చుకుంటుంది? రే మచ్చా, ఇక్కడ చూడరా. పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం, పెదవడుగుతోందే చలి సావాసం. పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే, పడి పడి లేచే, పడి పడి లేచే మనసు. ప్రణయంలోనూ ప్రణయంతోనే పరిచయమడిగే మనసు. అది నువ్వని నీకే తెలుసు. చిత్రంగా ఉందే చలి, చలి చంపే నీ కౌగిలి. ఎటు చూడు నువ్వే, ఎటు వెళ్ళనే, నేలే నీ చోటే నీ హృదయమే. నువ్వులే నీ కల కూడా రానే రాదే,
కలలాగను మారకే మరణాన్ని ఆపేటి వరమే నీవే విరహాల విషమీయకే ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే విరహాల విషమీయకే హలో, నువ్వు వెతుకుతున్నవాడు మా దగ్గరే ఉన్నాడు. ఏం రా మాట్లాడుతున్నావు? వచ్చారా మచ్చా, వేసేద్దాం నా కొడుకుని. ఎవర్రా మీరు? వచ్చాడు చూడ్రా. ఎవ్వడ్రా వాడు? వదలండ్రా, వదలండ్రా నన్ను. ఎవర్రా నువ్వు? మీరేంట్రా ఇక్కడ? వదలండ్రా నన్ను. ఓయ్, తెలుసురా మచ్చా, నీ డైరీ మొత్తం చదివేశాంరా. రేయ్, నువ్వే కదా టీ షాప్ దగ్గర మ్యాచ్ బాక్స్ అడిగింది? అవునరా, నేనేరా. అస్సలు నిన్ను ఇక్కడ ఎందుకు పట్టుకున్నారో తెలుసా? నేను టీ షాప్ దగ్గర మాట్లాడింది విని పట్టుకున్నారా? కాదు. దీక్ష మీద ఆసిడ్ పోసినందుకు పట్టుకున్నారా? కాదు. శిల్ప, అసలు ఎన్ని పాపాలు చేశారా నువ్వు? అంజలి. వద్దు. ఏంట్రా వాటరు? నేను నీకు ఇచ్చింది యాసిడ్ కదా. అవునరా, నేనే చేంజ్ చేశాను, నేనే నీళ్ళేస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నేను నీలా చేసింటే నీకు నాకు డిఫరెన్స్ లేదా రే? నన్ను మీరు ఆపొచ్చు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఏం పీక్తారా మీరు? అక్కడేం చూస్తున్నావురా? ఇక్కడ చూడు. గుర్తు పెట్టుకోండి, నా పేరు సూర్య. కొట్టాలంటే కొట్టేయండి, చంపాలంటే చంపేయండి. ఇలాంటి నా కొడుకుల్ని అస్సలు క్షమించకండి. గుర్తు పెట్టుకో, నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ. అమ్మాయిలు గనక రిజెక్ట్ చేస్తే నీకు ఇంకొక అమ్మాయి దొరుకుతుంది. కానీ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోస్తే ఆ అమ్మాయికి అబ్బాయి దొరకడం చాలా కష్టం. సో ఫ్రెండ్స్, లవ్ చేయండి, కానీ లవ్ పేరుతో అమ్మాయిలను టార్చర్ చేయకండి.